ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వండిన కర్రీ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఆనియన్ టమాటోతోనే ఇలా కర్రీ చేసుకుని తింటే సూపర్ ఉంటుందన్నమాట. నార్మల్గా కడాయిలో ఫ్రై చేసుకుని తింటారు కదా టమాటో కర్రీ, అలా కాకుండా ఇలా ఆయిల్ వేసి కరివేపాకు లేదు, నేను వేయలేదు. సో అవన్నీ వేసిన తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కాసేపు ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఇది ఫ్రై అయ్యేలోపు మనం కొబ్బరి, చెక్క, లవంగా, మీకు మసాలా ఫ్లేవర్స్ ఏమి నచ్చుతాయో అవన్నీ వేసి కొబ్బరి, కొత్తిమీర, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఒక పక్క అన్నం కూడా చేస్తున్నాను. సో మిక్సీ పట్టేసుకున్న మసాలాని సైడ్కి పెట్టేసి ఇవన్నీ కాసేపు పచ్చివాసన పోయేదాకా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయాలన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మసాలా అయితే రెడీ అయిపోయింది. సో దీని తర్వాత ఫ్రై అయ్యాక గరం మసాలా, ఇది ఏమంటారు, చెక్క, లవంగ పొడి నేనైతే దాంట్లో వేయలేదు. ఓన్లీ కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయలు మాత్రమే వేసాను. సో ఇవన్నీ నేను సైడ్కి పౌడర్ చేసి ఉన్నాయి కదా, అవి వేసుకుంటాను అనమాట. గరం మసాలా చూసారు మంచిగా గురుస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీలో మసాలా వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలన్నమాట. చేసిన తర్వాత దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోవద్దు, వాటర్ వేసుకోండి, లేదంటే వాటర్ వేసుకోవద్దు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 విజిల్స్ వేసి పక్కకు తీసుకుంటే వేడి వేడి అన్నంలో అయినా కర్రీలో అయినా రోటీ తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇది నేనైతే వేడి వేడి అన్నంలో ట్రై చేస్తాను, చాలా బాగుంది. మీకైతే ఆ వీడియో కూడా తీసి పెడతాను అనమాట, నేను ఆ ఫుడ్ తినడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది వంటల ఛానల్ కాదు, ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినవి పార్సల్స్ ఓపెన్ చేయడమే నా పని. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ చూడొచ్చు.